ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రామాయణం ఆదికావ్యం. ఈ రామాయణంలో ముఖ్యంగా రామకథ. అయితే ఈ రామకథ అన్న వెంటనే, రామాయణం అన్న వెంటనే కేవలం రాముడు, సీత, రావణాసురుడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఇవే కాదు, కొన్ని పాత్రలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ పాత్రలలో ఒక ముఖ్యమైన పాత్ర అంటే బంగారు జింక, బంగారు లేడీ. అంటే ఆ బంగారు జింకను చూసిన తర్వాతే సీతమ్మ వారు ఆకర్షితులే, అది నాకు కావాలి అని అనడం, రాముల వారు ఆశ్రమాన్ని విడిచి బయటికి వెళ్ళటం, అంటే కుటీరాన్ని విడిచి వెళ్ళటం, ఆ తర్వాత లక్ష్మణ్ వారు కూడా ఆయన వెంట వెళ్ళవలసి వచ్చింది. ఈ రకంగా ఈ మాయలేడి వల్ల సీతమ్మ అపహరణ, ఇక ఆ తర్వాత యుద్ధం, ఈ కథ అంతా మనకి తెలిసిందే. ఈ మాయలేడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, మారీచుడు అనే ఒక రాక్షసుడు మాయలేడిగా మారి రావణాసురుడికి సహాయం చేశాడు. ఇది మనకి రామాయణంలో కనిపిస్తుంది. మరి ఇలా దుష్ట భావనలతో ఉన్న మారీచుడు గురించి ఏం మాట్లాడుకుంటాం? చెడ్డవాడు, మారీచుడు వల్లే కదా ఇదంతా జరిగింది అని మనం అనుకుంటాం. కానీ మారీచుడు దగ్గర కూడా నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే మారీచుని యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు మహానుభావుడు, ఆ మహానుభావుడు అని వాల్మీకి మహర్షి మనకి అక్కడ మారీచుడి గురించి వ్రాయడం జరుగుతుంది. వాల్మీకి మహర్షి అంతటి వాడు రామాయణంలో మోసం చేసి, లేకపోతే అంటే ఈ రామ కథలో కష్టాలు పాలైన సీతమ్మ వారి యొక్క జీవితం అలా మారడానికి కారణమైన బంగారు లేడిని మహాత్ముడు అని ఎందుకు అంటాడు? ఆయన ఊరికే అనడుగా. అయితే ఎందుకు అన్నాడు, దీని గురించి మనం తెలుసుకోవాలి. మనం అందరం మనుషులమే, చాలా సందర్భాలలో తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన తప్పు మనం తెలుసుకుంటాం, తెలుసుకున్న తర్వాత సత్ప్రవర్తనతో ఉండే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి మన తప్పు మనం తెలుసుకోం, అలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాం. ఎవరు ఎన్ని చెప్పినా వినం. తద్వారా ఒక పాపం కాదు, అలా జీవితాంతం పాపాలు చేసుకుంటూనే ఉంటాం. మన దృష్టి ఎక్కడ ఉంటుంది? నేను ఆనందంగా ఉన్నానా, ఈ ఆనందాన్ని పొందడానికి నేను ఏమైనా చేస్తాను, పర్వాలేదు, నా జీవితం హాయిగా వెళ్ళిపోతుందని మనం అనుకుంటాం. కానీ జీవుడు ఎన్ని పాపాలను మూటగట్టుకుంటాడు, ఇప్పుడు ఆ ఆలోచన ఉండదు. ఎప్పుడైనా ఒక పెద్ద కష్టం వస్తే అప్పుడు కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. కానీ మన కష్టానికి మనమే కారణం కదా. అయితే మారీచుడు ఒక రాక్షసుడు, ఆయన కూడా ఎన్నో తప్పులు చేశాడు. కానీ ఏ రకంగా పరమాత్మకు దగ్గరయ్యాడు, ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. మారీచుడు అంటే, మనం ఒక్కసారి రామాయణంలో బాలకాండ దగ్గరికి వెళ్ళినట్లయితే విశ్వామిత్రుల వారు యాగరక్షణ కోసం రామలక్ష్మణుల్ని తీసుకుని వెళతారు. ఈ కథ కూడా మనకి తెలుసు. అటువంటి సమయంలో ఆ యాగాన్ని పాడు చేసిన రాక్షసి, ఆ రాక్షసిని రాముడు అంతం చేస్తాడు. ఆ రాక్షసి యొక్క కుమారుడు ఈ మారీచుడు. అంటే ఆ సమయంలో మారీచుడు కూడా అక్కడ ఉన్నాడు, ఆ యాగాన్ని పాడు చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఆ బాణం వేసినప్పుడు మారీచుడు ఆ బాణం ఆయనకి తగిలిన తర్వాత ఎక్కడో ఒక 100 యోజనాల దూరం ఆ స్థలంలో వెళ్ళి పడిపోయాట. చనిపోలేదు కానీ అక్కడికి వెళ్ళి పడిపోయాడు. ఈ రాక్షసి చనిపోయింది. అలాగే ఇంకా ఏ రాక్షసులైతే వచ్చారో యాగ రక్షణ కోసం రాముడు వచ్చి కాపాడుతున్న సమయంలో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ రాముడు కేవలం ఒకే ఒక బాణం వేసి అందరినీ అంతం చేశాడు. అటువంటి సమయంలో ఈ మారీచుడు ఎక్కడో ఎగురుకుంటూ వెళ్ళి పడ్డాడనమాట. అయితే ఈ కథ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? రావణాసురుడు అడవికి వచ్చి, మారీచుడు ఉన్న ప్రదేశానికి వచ్చి, అప్పటికే ఒక కుటీరం నిర్మించుకుని, మారీచుడు ఒక ఋషి ఎలా ఉంటాడో, అంటే రాక్షసుల రూపం మనం ఊహించుకుంటూ ఉంటాం కదా, ఇలా ఉంటాడు భయంకరంగా, లేకపోతే చక్కగా ఆభరణాలు పెట్టుకుని కిరీటం పెట్టుకుని రావణాసురుడు అంటే ఒక ఊహ వస్తుంది. కానీ మారీచుడు రాక్షసుడు అంటే ఆయన అలా లేడట. జటలు కట్టుకుని, నారవస్త్రాలు ధరించి ఒక ఋషి ఎలా ఉంటాడో అలాగే ఉన్నట్ట కుటీరంలో. రావణాసురుడు వెళ్ళి, నాకు ఒక సహాయం చెయ్యాలి, అదేమిటి అంటే, నేను సీతను అపహరించి తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మరి ఇలా జరగాలంటే రాముడు ఉండకూడదు అని ఆయన అనుకున్న ప్రణాళిక చెప్తాడు. నువ్వు ఒక మాయ జింకగా మారాలి, వెళ్ళాలి అని. ఆ సందర్భంలో మారీచుడు చెప్తున్నాడు తన కథ, తాను రావణాసురుడికి చెప్తున్నాడు. తానంటాడు, నేను నీ స్నేహితుడిని కాబట్టి నీ మంచి కోరుకున్నవాడిని. చాలామంది నీ చుట్టూ ఉంటారు, నువ్వు మెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు నిన్ను తప్పుతో పట్టిస్తూ ఉంటారు. కానీ నేను అలా కాదు, నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఒక మంచి చెప్తాను విను. రాముడు
ధర్మాన్ని పాటిస్తాడు. కాబట్టి ఆ ధర్మం రాముణ్ణి రక్షిస్తూ ఉంటుంది. రాముణ్ణి నువ్వు కాదు కదా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, అందుకని రాముడి జోలికి వెళ్ళవద్దు, ఈ ఆలోచన మానుకో, నువ్వు వెళ్ళిపో, హాయిగా ఉన్నావు లంకా నగరంలో భోగభాగ్యాలతో, అనవసరంగా నీ కీడు అన్నది నువ్వు తెచ్చి పెట్టుకోకు, నువ్వు నాశనం అయిపోకు అని ముందు చెప్తాడు. చెప్తే రావణాసురుడికి ఇలాంటి మాటలు నచ్చుతాయా? లేదు, ఆయనకి చాలా కోపం వస్తుందట. అదేమిటది, నువ్వు నా మిత్రుడివి కదా, మరి నా పక్షంలో ఉండకుండా రాముడు చాలా ధర్మాత్ముడు, రాముడిని ఏమి చెయ్యలేవు అంటావేమిటి అని కోపంతో ఒక మాట అంటాడట. నువ్వు నాకు సహాయం చెయ్యకపోతే నా చేతుల్లో ఇప్పుడే చచ్చిపోతావు, నువ్వు నాకు సహాయం చేస్తే మాయాజింకగా మారితే ఏమో తెలియదు, రాముడు చంపితే చంపుతాడు, లేకపోతే నువ్వు పరిగెత్తి నువ్వు వెళ్ళిపోవచ్చు, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు, కానీ ఇప్పుడు నా మాట వినకపోతే నా చేతుల్లో చచ్చిపోతావు అన్నట్టు. ఆ మాట విన్న తర్వాత మారీచుడు, సరే నీ చేతుల్లో చచ్చిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, రాముడి చేతుల్లో చచ్చిపోతే ఇంకంతకన్నా కావాల్సిందేమిటి, కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, కానీ నీకొక్కసారి నాతో జరిగిన అనుభవం ఏదైతే ఉందో అది చెప్తాను, నువ్వు వినాలి, విన్న తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉంటాను అంటే ఇంక నేనేం చేయలేను, నిన్నెవరూ రక్షించలేరు అన్నట్ట. అప్పుడు చెప్తున్నాడు అనమాట ఈ కథ. చాలా చిన్నప్పుడు, అంటే ఆ సమయంలో రాముడికి ఇంకా 16 ఏళ్ళు కూడా లేవు అని అంటారు, బాలకాండలో విశ్వామిత్రుల వారు తీసుకుని వెళ్ళినప్పుడు చెప్తున్నాడు. రాముడు చాలా చిన్నవాడు, ఆ చిన్నవాడు వచ్చి అలా బాణం వేసిన వెంటనే నేను ఎక్కడికో వెళ్ళి పడిపోయాను, నా తల్లి చనిపోయింది, అక్కడున్న రాక్షసులందరూ చనిపోయారు, నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. అయితే అప్పుడు రాముని యొక్క ఆ దెబ్బ అన్నది చూశాను, అది అనుభవం అన్నది నాకు ఉంది, భయపడిపోయాను. సరే ఆ తర్వాత నాకు బుద్ధి రావాలి కదా, నేను చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ తెలివి వచ్చింది, అంటే మెలకువ వచ్చింది. అలా పడిపోయిన నేను లేచాను, లేచిన తర్వాత కొద్దిగా భయం వేసింది, అయ్యో బాబోయ్ రాముడు ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని చూసుకున్నాను, లేదు కదా ఎక్కడో పడ్డాను కదా అని అనుకున్నాను, చాలా కాలం అయిపోయింది కదా అని అనుకున్నాను. మరి అప్పుడైనా నాకు బుద్ధి వచ్చిందా? రాలేదు. అప్పుడు కూడా నేను ఎక్కడైతే ఏ అడవిలో ఉన్నానో, రాక్షసులు కదా వాళ్ళు మాయా రూపాలను ధరిస్తారు, అంటే కుక్కగా మారాలంటే మారిపోతారు, జింకగా మారాలంటే మారిపోతారు, వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయి. నేనేం చేశాను, మళ్ళీ క్రూర మృగంగా మారిపోయి అటు ఇటు తిరుగుతూ జీవహింస చేస్తూ ఉండేవాడిని. అలాగే ఆ అడవిలో కొంతమంది ఋషులు యజ్ఞాలు చేస్తుంటే మళ్ళీ ఆ లక్షణమే కదా, రాక్షస తత్వం అన్నది పోదు కదా, కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తూ ఉండేవాడిని. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రాముడు పెద్దవాడైపోయి ఆయనకి వివాహం అయిపోయి మళ్ళీ ఆయన అరణ్యానికి వచ్చారు కదా, వనవాసం 14 సంవత్సరాలు. ఆ సమయంలో ఆయన అలా ఆ వనమంతా తిరుగుతూ ఉంటే అప్పుడు ఈ ఋషులు, అంటే చాలామంది ఋషుల దగ్గరికి మునుల దగ్గరికి రాముడు వెళుతూ ఉండేవాడు, వెళ్ళి వాళ్ళని దర్శించుకుంటూ ఉండేవారు, వాళ్ళ గొప్పతనం తెలుసుకుని వాళ్ళకి పాదాభివందనం చేస్తూ వాళ్ళ దగ్గర మంచి మాటలు వింటూ ఉండేవాడు. ఆ సమయంలో కొంతమంది ఋషులు చెప్పారట, ఇక్కడ కొంతమంది రాక్షసులు మాయారూపాలని ధరించి మృగాల రూపంలో మేము యజ్ఞాలు చేస్తుంటే పాడు చేస్తున్నారు రామా, కాబట్టి నువ్వు రక్షించాలని. ఆయన క్షత్రియుడు కదా, కాదండి నేను వనవాసానికి వచ్చాను, నేను ఇప్పుడు ఏం యుద్ధాలు చేయను అని అనడానికి లేదు, క్షత్రియ ధర్మం అది, నువ్వు రాజువా కాదా పక్కన పెడితే క్షత్రియుడువు, కాబట్టి ఎవరైనా రక్షించమని అడిగితే రక్షించాలి, అధర్మం కనిపిస్తే అక్కడ వెళ్ళి అడ్డుకోవాలి, ఇది క్షత్రియ ధర్మం. రాముడు ఎప్పుడు ధర్మం తప్పడు, అంటే ఇవన్నీ మారీచుడు చెప్తున్నాడు. సరే ఇప్పుడేమైంది, రాముడిని మళ్ళీ నేను చూశాను, అంటే ఈ మాయా మృగాలు నాతో పాటు వేరే రాక్షసులు మేమందరం కలిసి ఇలా యజ్ఞాలు పాడు చేస్తున్నాం కదా, అప్పుడు మళ్ళీ రాముడిని చూశాను. అయితే ఈసారి రాముడు పెద్దవాడైపోయాడు, కానీ ఇప్పుడు నారవస్త్రాలు కట్టుకుని జటలు కట్టుకుని ఉన్నాడు. నేను అనుకున్నాను వనంలో తిరుగుతున్నాడు కదా, ఇప్పుడు యుద్ధం చేసేవాళ్ళ లేడు కదా, ఏం కొడతాళ్లే ఏం చేస్తాళ్లే అని నేను అనుకున్నాను. కానీ మళ్ళీ ఆ ధనస్సు తీసి బాణప్రయోగం చేశాడు, అక్కడున్న క్రూర మృగాల రూపంలో ఉన్న రాక్షసులు అంతమైపోయారు. మళ్ళీ నేను పరిగెత్తి 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 తప్పించుకోవడానికి ఎంత పరిగెత్తానంటే ఎప్పుడు అలసిపోయానో ఎక్కడ పడిపోయానో నాకు తెలియదు, అంత భయం వేసింది. అంటే చిన్నప్పుడు చూశాను, ఏం చేస్తాడులే ఈ బాలుడని అనుకున్నాను, కానీ ఒక్క దెబ్బకి రాక్షసుల్ని అంతం చేశాడు, బుద్ధి రాలేదు. ఇప్పుడు చూశాను, ఇప్పుడు ఏం చేస్తాడులే ఒక అంటే అడవిలో తిరుగుతున్న తాపసిలా ఉన్నాడని అనుకున్నాను, కానీ మళ్ళీ నేను పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికో వెళ్ళి తలదాచుకున్నాను. అక్కడితో అయిపోయిందా? ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే కొద్ది కాలం క్రితం ఒక్కసారి నాకు మళ్ళీ తెలివి వచ్చింది, వచ్చిన తర్వాత అటు ఇటు చూడటం మొదలుపెట్టాను.
ఆ భయం ఎంత ఉండిపోయిందంటే, కొన్ని భయాలు ఉండిపోతాయి కదా! ఏదో ఒక దుర్ఘటన జరిగినప్పుడు మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళాలన్నా, అలా చెయ్యాలన్నా మనకు భయం వేస్తోంది. లేదు లేదు అలా కాదు అని మనసు ఎంత చెప్పినా భయం వేస్తూ ఉంటుంది. అలా మారీచుడు పరిస్థితి అయిపోయింది. ఆయన ప్రతి చెట్టు వెనక అమ్మో రాముడు ఉంటాడు. ఎందుకంటే అరణ్యంలోనే కదా రాముడు తిరుగుతున్నాడు. అమ్మో రాముడు నన్ను గుర్తుపట్టాడా? మళ్ళీ ఎక్కడ చూస్తే బాణాలు వేస్తాడో, ఎక్కడ నేను చచ్చిపోతానో అని ప్రతి దానికి భయపడుతూ, అలా ఒక పదార్థం గురించి, ఒక మనిషి గురించి భయపడితే అంతటా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. అలా మారీచుడికి చెట్టు వెనక, పుట వెనక, ఆ అరణ్యంలో ప్రతి ఒక్క పదార్థంలో రాముడు కనిపించడం మొదలుపెట్టాడు. భయం భయం మెల్లగా రాముడు 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 అనుకుంటూ, రాముణ్ణే తలుచుకుంటూ, ఎవరు నచ్చరో వాళ్ళనే ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటాం కదా. అలా తెచ్చుకుని ఒక పరిస్థితి ఏమైపోయిందంటే రాముడైతే కనిపించలేదు, కానీ రామా అనే ఆ భావం ఎక్కువైపోయింది. దీంతో నెమ్మదిగా ఆ రామనామము, రామస్మరణ అన్నది ఈ రాక్షసుణ్ణి మార్చింది. అనుకున్నాడు నేను శక్తివంతుణ్ణి అని నేను అనుకున్నాను, కానీ నాకన్నా మించిన శక్తి రామబాణానికి ఉంది, రాముడికి ఉంది. అంటే రాముడి జోలికి వెళ్ళకూడదు. ఎంత భయం అంటే రావణ, ఎవరైనా నా దగ్గరికి వచ్చి రకారంతో పదాలు మాట్లాడితే రా అని వాళ్ళు రాయి అన్నా లేకపోతే ఇంకేదో అంటున్నా, నాకు రకారం వినిపిస్తే చాలు రామా అని అంటారా, రామా అని అంటే రాముడు వస్తాడా, నన్ను చంపేస్తాడా అన్నంత భయం. ఈ భయం మెల్లగా భక్తిగా మారిపోయింది. ఇప్పుడు నాకు ఎక్కడ పడితే అక్కడ రాముడే కనిపిస్తున్నాడు. అలా కనిపిస్తున్నప్పుడు నేను ఆ రామ చింతనలోనే ఉంటున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది నా శక్తి సరిపోదు. ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను. నిజంగా రాముడు ఎదురు పడితే హాయిగా రాముడి చేతిలో చచ్చిపోతాను. ఎందుకు అంటే ఇప్పుడు నా చింతన అంతా రాముడే. అంటే అంత చక్కగా మారిపోయాడు మారీచుడు. ఇది గుర్తించిన వాల్మీకి మహర్షి అందుకే మనకి మహాత్ముడు అని అన్నారు. రాక్షసుడు ఎప్పుడు రాక్షసుడిగానే ఉండిపోవలసిన అవసరం లేదు. మనం కూడా తప్పులు చేస్తాం, కానీ గ్రహించి సత్ప్రవర్తనతో మారగలిగితే మనం కూడా మహాత్ములం అవుతాం. ఇది వాల్మీకి మనకి చూపించారు. ఇవన్నీ చెప్తూ అన్నట్ట. కాబట్టి ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో, నన్ను చూస్తే రాక్షసుళ్ళని కనిపిస్తున్నానా? లేదు. నేను ఇప్పుడు ఇలాగే ఉంటాను ఈ జీవితాంతం. అంటే ప్రతి ఆకులోను, ప్రతి చెట్టులోను, అయితే వర్షం పడితే వర్షంలోను, ఇప్పుడు ప్రతి పదార్థంలో అంటాడు కదా మనకి రామదాసు గారు, అంతారామమయం అని. ఆ అంతారామమయం అనే భావన తత్వం ఇప్పుడు మారీచుడిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఎక్కడ పడితే అక్కడ రాముణ్ణి ఇప్పుడు ఊహించుకుంటూ, స్మరించుకుంటూ, ఇప్పుడు భయం లేదు, భక్తిగా మారిపోయింది. అందుకని చెప్తున్నాను, రాముడి జోలికి వెళ్ళవద్దు. నేనే నీకు ఉదాహరణ, 2-3 సార్లు దెబ్బతిన్నాను. వెళ్ళవద్దు. వెళ్ళావా నువ్వు పతనం అయిపోతావు. ఇంతగా చెప్తున్నాను, అర్థం చేసుకో, వెళ్ళిపో అంటాడు. ఇన్ని చెప్పినా రావణాసురుడు వినడు. నీకు మళ్ళీ ఒకటే మాట చెప్తున్నాను, నా చేతుల్లో ఇప్పుడు చచ్చిపోతావా, నాకు సహాయం చేస్తావా అని వెంటనే మారీచుడు అంటాడు. ఆనందంగా రాముడి చేతిలో చచ్చిపోతాను. ఎందుకంటే నేను ఇలా బంగారు జింకగా మారడం వల్ల తాత్కాలికంగా దుఃఖం ఉంటుందేమో, కానీ రాముడే గెలుస్తాడు, ధర్మమే గెలుస్తుంది. నువ్వు పతనం అయిపోతావు, నీలాంటి రాక్షసుడు అంతమైపోతారు. అదే కదా కావాల్సింది. కాబట్టి నేను బంగారు జింకగా మారుతాను. నువ్వేది చెప్తే నేను అది చేస్తాను. నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది. ఎందుకు అంటే నాకు తెలుసు రాముడు కనిపిస్తాడు, రామదర్శనం అవుతుంది, రాముడి చేతిలో నేను చచ్చిపోతాను అని మారీచుడు ఆనందంగా ఒప్పుకుంటాట. అలా బంగారు జింకగా మారి హే సీత, హే లక్ష్మణ అని అంటున్నా తనకి తెలుసు రాముణ్ణి ఎవరు గెలవలేరు అని. తాత్కాలికమైన దుఃఖము అన్నది ఉంది, కానీ మొత్తానికి ధర్మం గెలుస్తుంది అనే నమ్మకం మారీచుడుకుంది. కాబట్టి మనలో కూడా ఎంతో క్రూరత్వం ఉండవచ్చు, రాక్షసత్వం ఉండవచ్చు, కానీ ఈ రాక్షసత్వం కూడా భగవన్నామ స్మరణతో నాకు మించిన శక్తి ఒకటి ఉంది, ఆ శక్తే నాకు శక్తి ఇచ్చింది అనే భావన కలిగినప్పుడు రాక్షస ఆలోచనలు మనలో ఉండవు. మనం కూడా సత్ప్రవర్తనతో ఉంటాం, మనలో కూడా మార్పు వస్తుంది, మనం కూడా మహాత్ములం కాగలుగుతాము అన్నది వాల్మీకి రామాయణంలో మారీచుని యొక్క పాత్ర విన్నప్పుడు, ఆ పాత్ర గురించి తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పాత్రని కూడా మనం మననం చేసుకోవాలి. చేసుకున్నాం కదా. నమస్తే.